నమస్తే. వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్. రైట్. ఒకవైపు మనం చూస్తే రాఖీ పౌర్ణమి దగ్గరికి వస్తూ ఉన్నది. రేపు తెల్లారితే రాఖీ పండుగ ఉన్నది. మరి మహిళలందరూ కూడా వాళ్ళ పుట్టింటికి వెళ్ళాలి, వాళ్ళ అన్నదమ్ములకు రాఖీలు కట్టుకోవడానికి వెళ్ళాలి. అట్లాంటి సిచ్యువేషన్స్లలో లేటెస్ట్గా నిన్న మన కేఎంఆర్ న్యూస్లో కూడా ఒక వీడియో రిలీజ్ చేసినాము. మహిళలకు సంబంధించినటువంటి ఆధార్ కార్డులకు సంబంధించిన అంశంలో నిజామాబాద్ నుంచి వస్తున్నటువంటి ఒక బస్సులో కండక్టర్ టికెట్ ఇవ్వలేదు. ప్రయాణించేటువంటి మహిళకు టికెట్ ఇవ్వలేదు. ఎందుకోసం అంటే ఆధార్ కార్డు అప్డేట్ లేదు. ఆధార్ కార్డు అప్డేట్ లేకపోవడం వల్ల టికెట్ నిరాకరించారు. అయితే దీనిపైన ఈరోజు ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేసింది. ఆ స్టేట్మెంట్ ఏంటి అని అంటే తెలంగాణ ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ ఈరోజు ఒక స్టేట్మెంట్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. అదేంటి అని అంటే అప్డేట్ ఆధార్ కార్డు ఉంటేనే ఉచిత ప్రయాణం. ఇక గుర్తుపెట్టుకోరు, ఆధార్ కార్డులో పాత ఎక్కడనో ఫోటోలు ఉన్నాయి, లేకపోతే అందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆధార్ కార్డులు కంప్లీట్గా కూడా ఆధార్ కార్డు అనేది అప్డేట్ ఉండాలి. అప్డేట్ ఉన్నటువంటి ఆధార్ కార్డు ఉంటేనే ఉచిత బస్సులో ప్రయాణం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటగా ఇంప్లిమెంట్ చేసిన పథకం ఏదైనా ఉందంటే అదే ఫ్రీ బస్సు. ఈ యొక్క ఫ్రీ బస్సును ఇప్పటికే చాలామంది మహిళలు యూజ్ చేసుకుంటున్నారు. మరి ఈ ఫ్రీ బస్సుని యూజ్ చేసుకుంటున్న మహిళలకు సంబంధించి రేపు దాదాపుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్సులలో ఎక్కడ చూసినా మనకు మహిళలు ఎక్కువ శాతం కనబడతారు కనుక అలాంటి సిచ్యువేషన్స్లలో ఆధార్ కార్డులను మ్యాండేటరీ చేయడం జరిగింది. మ్యాండేటరీతో పాటుగా ఈ జీరో టికెట్కి సంబంధించినటువంటి అంశాలు ఎవరైతే ట్రావెల్స్ చేస్తూ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఆధార్ కార్డును కంప్లీట్గా అప్డేట్ చేసుకునే ఉండాలి. ఆధార్ కార్డులో ఖచ్చితంగా ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్కి సంబంధించిన ఫోటో ఉండాలి. అండ్ దాంతోపాటుగా తెలంగాణకు సంబంధించినటువంటి రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ అనేటువంటి రాష్ట్రంగా ఆధార్ కార్డులో ఉండాలి. చాలా వరకు ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆధార్ కార్డులను కూడా యాక్సెప్ట్ చేసిర్రు, కానీ ఇక నుంచి యాక్సెప్టెన్సీ లేదు. ఎందుకంటే చాలామంది ఏంటంటే ఆధార్ కార్డు ఎప్పుడైనా ఏదైతే ఏంది ఆధార్ కార్డు అని చెప్పేసి వాడుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఫ్రీ బస్ యూటిలైజ్ చేసుకోవాలి అంటే, ఫ్రీ బస్ వాడుకోవాలి అంటే, ఫ్రీ బస్లో వెళ్ళాలి అంటే, ఏడికైనా తెలంగాణ రాష్ట్రంలో ట్రావెల్ చేయాలి అంటే ఖచ్చితంగా ఆధార్ కార్డు అనేది అప్డేట్ అయి ఉండాలి. అప్డేట్ లేకపోతే ఫ్రీ బస్కు ఇంకా ముగింపే. ఫ్రీ బస్ అనేది ఎక్కడికి కూడా మీరు వెళ్ళడానికి లేదు. ఫ్రీ బస్లో మీరు ట్రావెల్ చేయాలంటే ఖచ్చితంగా 100కు 100% ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకొని ఉండాలి. ఇది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం టీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే రేపు చాలామంది మహిళలు వారి ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు, పుట్టింటికి వెళ్తూ ఉంటారు, అన్నదమ్ములకు రాఖీలు కట్టుకోవడానికి వెళ్తూ ఉంటారు కనుక వాళ్ళందరికీ ఈ సూచన అందాలి అన్న నేపథ్యంలోనే మనం వీడియో చేయడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా కూడా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఆర్టీసీ కండక్టర్ల పైన జరుగుతున్నటువంటి ఇష్యూస్ వల్ల ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా కూడా ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ ఉండాలి. అండ్ దాంతోపాటుగా దాంట్లో ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో ఉన్న ఫోటోనే ఉండాలి. ఎందుకంటే చాలామంది ఏంటంటే ఎప్పటిదో చిన్నప్పటి ఫోటోని తీసుకొని పోయి చూపిస్తే ఇప్పుడు నా ఆధార్ కార్డు తీసుకొని పోయి నేను చిన్నప్పటి దిగిన ఫోటోని చూపిస్తా అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ప్రజెంట్ నేను ఎట్లా ఉన్నా, గత 10 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి నా ఫేస్ ఎట్లా ఉన్నది అనేది క్యాలిక్యులేట్ చేస్తేనే దాని రూపురేఖల ఆధారంగా ఆధార్ కార్డు ఉంటేనే యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి లేవు. సో అందుకే జాగ్రత్తగా మీ యొక్క ఆధార్ కార్డులకు సంబంధించిన దాంట్లో అప్డేట్ చేయించుకొని ఆధార్ కార్డు తీసుకెళ్ళండి. ఆర్టీసీకి సపోర్ట్ చేయండి, ఆర్టీసీలో ఉన్నటువంటి కండక్టర్స్ కూడా సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఫ్రీ బస్ యూటిలైజ్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మ్యాండేటరీగా ఈ యొక్క ఆధార్ కార్డుని మీరు అప్డేట్ చేసుకొని ఉండాలి.